నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు వసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ వెళ్తున్నాం. నక్షత్రాల గురించి తెలుసుకున్నాం, రాసుల గురించి తెలుసుకున్నాం, భావాల గురించి తెలుసుకున్నాం. అలాగే రాసులు, భావాలు, ఆ భావాల్లో ఉన్న గ్రహాలు, నవగ్రహాల గురించి అని తెలుసుకున్నాం. కాబట్టి ఇవి మళ్ళీ అనుసంధానం చేసుకుంటూ ఎలా ఉంటుంది, ఒక్కొక్క భావాధిపతి ఒక్కొక్క భావంలో ఉంటే ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. గత వీడియోలో సప్తమాధిపతి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అష్టమ భావం గురించి తెలుసుకుందాం. అలాగే అష్టమాధిపతి వివిధ భావాల్లో, ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి, సామాన్యమైన ఫలితాలు ఎలాంటివి ఉంటాయి అనే అంశాన్ని మాత్రమే ఇక్కడ మనం పరిగణలోకి తీసుకొని చెప్పుకుంటున్నాం. తర్వాత వారు ఉన్న స్థితి యుతిని బట్టి, కేంద్ర కోణ సంబంధాలను బట్టి మనము అవి మారుతూ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. కాబట్టి నవగ్రహాలు మనకి ఉన్నాయి. కాబట్టి ఈ 9 గ్రహాలు ఆ అష్టమంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఫలితం అనేది ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అష్టమాధిపతి మళ్ళీ ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. సహజంగా మనం అష్టమ భావం అనేది తీసుకునేటప్పటికీ ఇది స్త్రీలకు తీసుకున్నట్టయితే మాంగళ్య స్థానం అనేది మనం చెప్పవచ్చు. కాబట్టి వారి జాతకంలో, ఎవరి జాతకంలో అయినా అష్టమాధిపతి ఆయుర్దాయాన్ని సూచిస్తారు. అలాగే ఆడవారికి దాంతోపాటు మాంగళ్య సౌఖ్యం ఎలా ఉంటుంది, మాంగళ్య బలం ఎలా ఉన్నది అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఆయుర్దాయంతో పాటు మనం ఎప్పుడు కాలం చేస్తామనేది తృతీయ అష్టమాధిపతులు మనకి ఆయుర్దాయాన్ని నిర్ణయించే అంశంలో పనికొస్తారు. అలాగే ద్వితీయ సప్తమాధిపతులు మారక స్థానాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఈ అంశాలన్నిటినీ కూడా ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అష్టమం ఇది చాలా ఎంతైనా సరే ఇది రహస్యమైన స్థలము, రహస్యమైన ప్రదేశాలు. ఎవరైనా చూడండి, కొంతమంది చాలా రహస్యంగా చాలా విషయాల్ని ఉంచిపెడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అష్టమం చాలా యాక్టివేట్ అయినట్టు మనం చెప్పవచ్చు. అలాగే వీరికి చాలా రహస్య ప్రవర్తన, కొంతమందికి మంత్రతంత్రాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా చాలా రహస్యంగా పెడతా. ఆదాయ వనరులు రహస్యంగా ఉంచుకోవటం, అలాగే సీక్రెట్ భాగాలు మన శరీరంలో ఉన్నవి, మన శరీరంలో మనకి అష్టమాన్ని సూచిస్తుంది కాబట్టి అది. అలాగే జైలు శిక్ష, తర్వాత పరిశోధన, రీసెర్చ్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు. పిహెచ్డి చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా అష్టమం యాక్టివేట్ అయ్యి బాగుంటాయి కనుక వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. అలాగే ఇక్కడ కేతు కనెక్షన్ కూడా వచ్చినట్టయితే వీరు పరిశోధన రంగాల్లో ఉంటారు అని చెప్పవచ్చు. అలాగే వీరికి ప్రమాదాలు, గాయాలు, శస్త్రచికిత్సలు, ఆకస్మికంగా జరిగేవి, కొన్ని విష జ్వరాలు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా. సో ఇవన్నీ కూడా మనం అష్టమ భావం గురించి, అష్టమ భావంలో మనం పరీక్షిస్తూ ఉంటాం. అలాగే ఈ అష్టమాధిపతి ఎవరైతే అవుతారో, లగ్నం నుంచి మేష లగ్నానికి కుజుడు, వృషభానికి గురువు ఇట్లా మనం తీసుకుంటే మళ్ళీ మీనానికి శుక్రుడు, ఈ రకంగా ఆ భావాధిపతి మారుతూ ఉంటారు. అలాగే ఈ భావంలో ఉన్న గ్రహాలు, వీటిని బట్టి మళ్ళీ మనకి ఫలితం అనేది మారుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే అష్టమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందయ్యా అని చెప్తే, ఇది బలంగా ఉంటే కనుక ఆయుర్దాయాన్ని మంచిదిగా చేస్తుంది, బలహీనపడితే కనుక ఇబ్బంది పడుతుంది. మనం చెప్పుకున్నాం. లగ్నాధిపతి వెళ్ళి షష్టాష్టకాల్లో ఉన్నా అలాగే ఉంటుంది, షష్టాధిపతి లగ్నంలో ఉన్న, అష్టమాధిపతి లగ్నంలో ఉన్నా కూడా ఈ రకమైన ఇబ్బందులు అనేవి వారికి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం మళ్ళీ ఇక్కడ కేంద్ర కోణ సంబంధాలు, ఏదైనా గురువు ఎలా ఉన్నాడు, గురువుతో కలిసి ఉన్నాడా, గురువు వీక్షణ ఉన్నదా, గురు శుక్ర బుధులు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చూసుకుని వారికి చెప్పవలసి ఉంటుంది. అలాగే బలహీనంగా ఉంటే కనుక వీరు ఎప్పుడూ ఘర్షణతో, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ అనేది ఉంటూ ఉంటారు అని మనం చెప్పవచ్చు. వీరు ఎక్కువగా గూఢాచారి, సిఐడి, సిబిఐ, పోలీసు ఇలాంటి వృత్తి ఉద్యోగాల్లో ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రహస్యంగా చేసే వృత్తుల్లో వీరు ఉంటారు అని మనం చెప్పవచ్చు. ఇక్కడ అష్టమాధిపతి అస్తంగత్వం చెందటం కానీ, రాహుకేతువులతో కలిసి ఉండేటే వీరికి కొంత ఇబ్బంది అని చెప్పవచ్చు. ఆ మహర్దశి నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. దీనికి తోడు బాలారిష్టాలు కూడా ఏమన్నా ఉన్నాయంటే అది వారి జీవితాన్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు.
అదే అష్టమాధిపతి ద్వితీయంలో ఉంటే కనుక ఇది కుటుంబ స్థానం కాబట్టి ఇది పాడైపోవడంతో పాటు వైవాహిక పరమైన సమస్యలు కూడా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సమస్యలతో ఎప్పుడు వీరికి ఇబ్బందులు, ఒక్కొక్కసారి వియోగం చెందటం లేదా విడిగా ఉండటం అనేది కూడా వీరికి జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అష్టమాధిపతి వచ్చి ఇక్కడ ఉండటం వల్ల ఆ భావం కూడా దెబ్బతిని వీరికి ధన వాక్కు కుటుంబ స్థానం కాబట్టి ఇతరులతో సరిగా మాట్లాడకపోవటం, ఆదాయ వనరులు కూడా తగ్గిపోవటం, ఏం పని చేయకుండా కొంతమంది కూర్చుంటూ ఉంటారు. ఇలా ఉండటం ఇవన్నీ కూడా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ మారకాన్ని కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి మారకాన్ని ఇస్తారు. అలాగే తృతీయ అష్టమాల ఆయుర్దాయాన్ని చూస్తాం కాబట్టి వీళ్ళకి ఆ అంశం కూడా ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యాలు, ఎప్పుడూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడటము, అలాగే అనుకోని ప్రమాదాలు ఇవన్నీ ఉంటాయి. మనం ఇందాక అనుకున్నట్టే ధన వాక్కు స్థానం కాబట్టి వాక్కు దోషం కూడా వీరికి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే సరైన ఆహార వ్యవహార అలవాట్లు కూడా వీరికి ఉండవు. అలాగే సూర్యచంద్రులతో ఇక్కడ కలిసి ఉన్న, అలాగే వీరు బలహీనపడ్డా కూడా వీరికి కంటికి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా అని చెప్పని మనం చెప్పవచ్చు. ఇక్కడ శుభగ్రహ వీక్షణ ఉంటే కొంత వీరు ఆదాయం దాచుకోవటము, ఎవరికి తెలియకుండా కొంత ఆదాయాన్ని ఉంచుకోవటం అనేది జరుగుతుంది. అలాగే వారసత్వంగా వచ్చే సంపాదన అనేది కూడా ఉంటుంది. అలా కాకుండా పాపగ్రహ సంబంధం అయితే వీరు ఎక్కువగా దొంగగా మారే అవకాశం, స్మగ్లింగ్ చేసే అవకాశం, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమాధిపతి తృతీయంలో ఉంటే వీరికి ఇబ్బంది లేదు అని మనం చెప్పవచ్చు. ఇది భావాద్భావం కాబట్టి వీరికి ఇక్కడ బలం చేకూరుతుంది. ఇక్కడ పూర్ణ ఆయుర్దాయం అనేది మనకి సూచిస్తుంది. అలాగే భావకారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా కొంచెం ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. తృతీయ భావం అంటే సోదరీమణులతో ఉండటం కానీ, ప్రయాణాల్లో ఇబ్బందులు కలగటం కానీ, సొసైటీలో ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సోదరులకి కొంత అరిష్టము, వారి తర్వాత ఉన్నవాళ్ళు ఒకవేళ జన్మించిన కాలం చేయటము, ఇవన్నీ కూడా కొంత జరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి సోదరులు లేకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. వీరికి ఎప్పుడు అభిప్రాయ భేదాలు అనేవి కూడా ఉంటాయి. మళ్ళీ తృతీయానికి కారకుడైన కుజుడిని కూడా మనం పరీక్షించాల్సి ఉంటుంది. ఆ కుజుడు కనుక కొంచెం బాగుంటే కనుక వీరు మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే మానసికమైన సమస్యలు, రుగ్మతలు కూడా వచ్చే అవకాశం అనేది వీరికి ఇక్కడ ఉండే అవకాశం అనేది ఉంటుంది. కేతువుతో కలిసి ఉంటే కనుక వారే చివరి వారు అవుతారు. తర్వాత ఇక్కడ సంతానం అనేది ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. అలాగే వీరికి చెడు ఆలోచనలు వచ్చి కేతువుతో ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం కూడా వీరికి ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే అష్టమాధిపతి చతుర్థంలో ఉన్నట్టయితే ఇది భాగ్యభావం కాబట్టి మంచి జరుగుతుంది. సుఖము, భోగములు అన్నీ కూడా ఇస్తుంది. కానీ జీవితంలో ఎప్పుడూ కూడా ఒడిదుడుకులు, ఏదో అసంతృప్తి, సంతోషం అనేది ఉండకుండా ఉండటము, ఎప్పుడు చూసినా కూడా ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. ఇక్కడ తల్లికి కూడా కొంత అరిష్టము అని మనం చెప్పవచ్చు. మళ్ళీ ఆ చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు, చంద్రుడు చతుర్థానికి కారకుడైన వాడు ఎలా ఉన్నాడో చూసుకుని మనం చూసినట్టయితే కొంత వీరికి భిన్నమైన అభిప్రాయాలు కూడా ఇక్కడ ఉండవచ్చు. అంటే వీరికి మంచి జరిగే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనం 1-2 సార్లు ఇది సామాన్యమైన ఫలితాలు మాత్రమే కానీ మనం టేక్ ఇట్ గ్రాంటెడ్ అని తీసుకునేవి కాదు. కాబట్టి ప్రతి వ్యక్తిగత జాతకానికి కూడా ఇవన్నీ మారుతూ ఉంటాయి అని మనం చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీరికి పరిశోధనాత్మకమైన చదువులు అనేవి వస్తాయి. విదేశాల్లో కూడా స్థిరపడతారు. దానికి వీళ్ళు అవార్డులు, రివార్డులు అనేవి కూడా వీరు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీరికి వాహన ప్రమాదాలు అనేవి జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నప్పుడైతే వారి మహర్దశలు ఏం నడుస్తున్నాయా అని చూసుకునేటం అనేది ఎంతైనా మంచిది. ఎందుకంటే వాహన ప్రమాదాల్లో తల్లిని, తండ్రిని కోల్పోయే అవకాశం కూడా వీరు ఇక్కడ ఉంటూ ఉంటుంది. వీరు అలాగే భూములు కూడా వీరి పేరు మీద ఉంటే అవి కోల్పోయే అవకాశం అనేది కూడా ఇక్కడ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే అష్టమాధిపతి వెళ్ళి పంచమంలో ఉంటే కనుక వీరికి ఇక్కడ ఇది విద్యాస్థానం కాబట్టి మంచి విద్యలు, దైవపరమైన విద్యలు కాకుండా కొంత తాంత్రికపరమైన విద్యలు వీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీరు మంచి కన్నా
చెడువే ఎక్కువ చేయటానికి అనేది వీరికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే పుత్ర సంబంధమైన ఇబ్బందులు కలగటం, సంతానపరమైన దోషాలు అనేవి కూడా వీరికి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అష్టమాధిపతి కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అశుభ ఫలితాలు అనేవే మనకి ఇస్తారు అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళకి మానసికమైన అనారోగ్యము అనేది ఉంటుంది, ఆరోగ్యం అనేది సరిగా ఉండదు. ఎంత మనం మంచి చెప్పనివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఇంట్లో బయట వాళ్ళు కానివ్వండి, వీరికి అది చెడుగానే ఎక్కువగా తోస్తూ ఉంటుంది. కాబట్టి వీరికి ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన అనేది, దైవభక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అష్టమాధిపతి శుభుడు అయితే కనుక కొంత వీళ్ళు అది మంచి దారిలోకి వచ్చి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ పాపగ్రహ సంబంధం వచ్చినట్టయితే కనుక ఇది ఇబ్బంది అనే పెడుతుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే తాంత్రిక విద్యల వైపు, రహస్యంగా ఉండే వాటి వైపు ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటే దక్షిణాచారం, వామాచారం అని చాలా వీడియోస్లో చెప్తూ చాలామంది వచ్చి మేము ఇచ్చేస్తామని చెప్తూ ఉంటారు. అది మీరు అప్పటికప్పుడు మీకు ఫలితం ఇస్తుంది, కానీ దానివల్ల ఇబ్బంది పడతారు. అది చేసేవారు కానివ్వండి, చేయించుకున్న వాళ్ళు కానివ్వండి. మనం ఒకళ్ళ పేర్లు తీయటం ఇక్కడ అప్రస్తుతం కానివ్వండి, అటువంటి వాటికి జోలికి పోకపోవటం అనేదే మంచిది. ఎందుకంటే రాత్రికి రాత్రి ఏది జరగదండి. మీ జన్మ జాతకంలో ఉన్నది మాత్రమే మీకు జరుగుతుంది. ఎవరో వచ్చి ఏది చేయలేరు. కాకపోతే మేము ఆ పూజలు చేస్తాం, ఈ పూజలు చేస్తాం, ఏదో జరిగిపోతుంది పెద్ద మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఇప్పటికి ఒక 300-400 వీడియోస్లో మనం చెప్పుకోవటం అనేది జరిగింది. గత జన్మ పాపపుణ్య ఫలితాలను మాత్రమే ఈ జన్మలో మనం అనుభవించడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఇవన్నీ మనం ఇక్కడ ఎంత తొందరగా ఈ జన్మలో తగ్గించుకుంటే అంత మంచిది, మరో జన్మ లేకుండా. లేదంటే మీరు మళ్ళీ తీసుకుని మళ్ళీ చేయాలి, ఈ జన్మలో చేసిన పాపాలతో పాటు గత జన్మ పాపాలు. కాబట్టి తెలుసో తెలియకో మనం అన్నీ చేసేవన్నీ మీరు చేయరా అని అడగచ్చు, కానీ అందరం చేస్తూ ఉంటాం నిత్యం, తెలుసో తెలియకో. కాబట్టి వాటి నుంచి ఎప్పటికప్పుడు మనం బయటపడుతూ ఉండాలి. కాబట్టి ఎంతో కొంత దైవభక్తి పుణ్య మార్గాల్లో ఉండాలి అని చెప్పని మనం చెబుతూ ఉంటాం. కాబట్టి మీకు ఇష్టమైన దైవాన్ని మీరు స్మరణ చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. అలాగే అష్టమాధిపతి వెళ్ళి భాగ్యభావంలో, ఇది ఎప్పుడైనా సరే 212 యాక్సెస్ అండి. వ్యయంలో పడ్డా, ఇటుపక్క ధనంలో పడ్డా కూడా భావాధిపతులు అవి కొంచెం ఇబ్బంది పెడతాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. ఒకదానికొకటి 2 12 వస్తుంది, 2కి 1 12 అవుతుంది, 1కి ఇది 2 అవుతుంది. కాబట్టి అటువంటి ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది. ఇక్కడ చిన్న వయసులోనే వీరికి భాగ్య సంబంధం వల్ల తండ్రి నుంచి దూరంగా ఉండటం కానివ్వండి, తండ్రి దూరం అయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉంటే ఎప్పుడు మనస్పర్ధలతోనే వీరు ఉంటూ ఉంటారు. తండ్రి అంటే పడకపోవటం, ఎంత చేసినా కూడా ఆయన మీద ఒక చెడు భావన, అభిప్రాయం అనేది కలగటం అనేది జరుగుతుంది. వీరికి ఎవరైనా నూరిపోయటం కానివ్వండి, లేదా వారికి కలగటం అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శుభగ్రహ ప్రభావం ఏదైనా ఉన్నట్టయితే వారితో సత్సంబంధాలు లేకపోయినా కొంత మంచిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. పిత్రార్జితం వీరికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే దశమంలో అష్టమాధిపతి, వీరు చక్కగా కష్టపడి జీవితంలో ఒక అంచె తర్వాత ఒక అంచెలోకి అలా పైకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కొంత ఇబ్బంది ఉన్నా కూడా కష్టపడి పైకి వస్తారు. కాబట్టి ఇది పర్వాలేదనే మనం చెప్పవచ్చు. ఇక్కడ పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే మళ్ళీ మనం ఇందా చెప్పుకున్నట్టు రహస్యమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు రహస్యమైన కర్మలు చేస్తూ ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అంటే రహస్యంగా చేసే కర్మలు అంటే అవి మంచివి కాదండి, చెడు కర్మలే. కర్మ అంటే ఇక్కడ మనకి పాపం. కాబట్టి ఎందుకంటే మనకి చూసుకున్నట్టయితే 10 కర్మస్థానం, అష్టమం చూసేటప్పటికి ఇలాంటి తాంత్రికపరమైన విద్యలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే చేసే వృత్తి వ్యాపారాల్లో ఎప్పుడు అడ్డంకులు రాను, ఒకదాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో దానికి మారటము, ఎక్కువగా చేంజెస్ అనేవి కూడా ఉంటాయి. ఇది రాహుకేతువుల సంబంధం వచ్చినట్టయితే వీరు మొదలుపెట్టిన ఉద్యోగం నుంచి కనీసం ఒక 10 ఉద్యోగాలైనా వీరు మారుతూ ఉంటారు. ఒక 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి, 4 ఏళ్ళకి ఇలా మారిపోతూ ఉంటారు. అంటే వృత్తిలో వీరికి పురోగతి ఉండదు. ఎందుకంటే ఒక దాంట్లో ఉంటే నిలకడగా, ఒక దాంట్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉందని తీసుకుంటారు. 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉంటే. అలా కాకుండా మీరు 2 ఏళ్ళు కాలేజీలో, 2 ఏళ్ళు ఇంకో చోట, 2 ఏళ్ళు స్కూల్లో,
రెండేళ్ళు సేల్స్లో ఇట్లా ఉన్నారనుకోండి, మీకు వచ్చే ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి తప్పితే ప్రయోజనం అనేది ఎక్కువగా ఉండదు. ఇక్కడ వీళ్ళకి చంద్రరవిలో సంబంధం ఉంటే కనుక వీరికి ప్రభుత్వపరమైన ఇబ్బందులు కూడా ఇక్కడ వీరికి వస్తాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ద్వితీయాధిపతి సంబంధం ఉంటే వీరి గౌరవం కూడా భంగం జరుగుతుంది. మనకి ప్రభుత్వం అంటే ప్రభుత్వపరమైన చిక్కులు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో కూడా వీరికి ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పని చెప్పవచ్చు. అదే అష్టమాధిపతి లాభంలో ఉంటే కనుక ఇది ఉపచయాభావం, అలాగే కేంద్రం కాబట్టి కొంత పర్వాలేదు, వీరికి చతుర్థం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మంచి జరుగుతుంది. కొంత దీర్ఘాయువుని ఇవ్వటానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. పాపగ్రహ సంబంధం ఉంటే కనుక ఇక్కడ లాభంలో అన్నదమ్ములు సూచిస్తుంది కానీ, తమ్ముడు అన్నను సూచిస్తుంది కానీ అన్నగారికి పెద్దవారికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీరి వల్ల వారికి కొన్ని రకాలైన ఇబ్బందులు, సమాజంలో కొంత పేరు ప్రఖ్యాతులు ఇబ్బంది, అంటే మా అన్నగారు చెప్పారని కొంత డబ్బులు తీసుకోవటం, అప్పులు చేయటం, ఇలాంటి అంశాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే పిత్రార్జిత విషయాల్లో కూడా అనవసరమైన గొడవలు పెట్టుకొని అన్నగారిని నిందించి సమాజంలో వారిని బ్యాడ్ చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అన్నతో ఎక్కువగా విభేదాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యక్తి ప్రవర్తన అనేది సరిగా లేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో ఇతనికి బాగానే ఉంటుంది, లాభపరంగా ఉంటుంది, స్వయం ఉపాధి సొంతంగా సంపాదించుకోగలుగుతారు, అన్ని రకాలైన లాభాలు అనేవి వీరికి ఉంటూ ఉంటాయి. అలాగే అష్టమాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు వీరికి మంచి అవకాశాలు అనేవి కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఎందుకంటే విపరీత రాజయోగాల్లో మనం చెప్పుకున్నాం, షష్టాధిపతి వ్యయంలో ఉండటం, అష్టమాధిపతి వ్యయంలో ఉండటం, అష్టమాధిపతి షష్టంలో, అష్టమాధిపతి వ్యయంలో, వ్యయాధిపతి అష్టాల్లో ఉండటం, ఇది ఎంతైనా మంచిది అని చెప్పాము. కాబట్టి వీళ్ళు విదేశీ ప్రయాణాలు చేయటం, విదేశాల్లో స్థిరపడటం, విదేశాలకు వెళ్ళటం, లెక్కకు లేని సంపాదన అని మనం చెప్పవచ్చు. అంటే మనశ్శాంతి వీరికి ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే సంపాదన మటుకు విపరీతంగా వీరికి వచ్చిపోతూ ఉంటుంది. అంటే మనీ ఫ్లో అంటారు, ఒక్కొక్కసారి అది ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో కూడా వీరు చెప్పలేరు, అలా ఉంటుంది. అలాగే కొంతమంది ఇండియాలోనే పనిచేస్తూ విదేశాలకు రాయబారులుగా వెళ్ళి రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే అష్టమాధిపతి బలాలను బట్టి అక్కడ ఉన్న గ్రహ వీక్షణ స్థితియుతిని బట్టి మారుతూ ఉంటుంది. బలహీనంగా ఉన్నట్టయితే కొంత ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలతో ఎక్కువగా ఆసుపత్రి పాలవటం, అలాగే విదేశాల్లో కూడా ట్రీట్మెంట్కి వెళ్ళి రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అది మరి పాపగ్రహంతో రాహు కేతు సంబంధం, కుజ సంబంధం వచ్చి అక్కడ షష్టము వ్యయము యాక్టివేట్ అయితే కనుక వీళ్ళు జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది అని చెప్పవచ్చు. ఇదే మనకి వ్యయంలో కేతు సంబంధం వచ్చినప్పుడైతే కాస్త వీళ్ళు ఆధ్యాత్మికపరమైన అంశాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు, మోక్ష సాధనకే కూడా కృషి చేస్తూ ఉంటారు. గురువుతో కలిసినా కూడా ఇక్కడ వీరికి మంచిగానే ఉంటుంది. ఆధ్యాత్మికపరమైన అంశాల్లో ఉండటం, మోక్షపరమైన జీవితం చాలు, మనకి తృప్తి అనేది వారికి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మనం చూసుకోవాలి. ఆ భావాధిపతులు ఎక్కడ ఉన్నారో, ఆ భావంలో ఉన్న గ్రహాలు, ఆ భావాన్ని చూస్తున్న గ్రహాలు, అలాగే కేంద్ర కోణ సంబంధాలు, ఇవన్నీ చూసుకుంటూ మనం ఒక వ్యక్తి జాతకాన్ని మనం నిర్ధారించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నిటినీ మనం పరీక్ష చేయవలసి ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి, వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ధన్యవాదాలు.